హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియో ఏంటంటే సిప్ క్యాలిక్యులేటర్ గురించి మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్. సిప్ అంటే ఏంటంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అన్నట్టు. సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషను వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. అలాగే వీడియోని షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలామందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది ఫ్రెండ్స్. సో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో మనకి మంత్లీ ఇన్వెస్ట్మెంట్ 5,000 ప్లాన్ చేసుకుంటే ఫ్రెండ్స్, సో మనం ఒక 10 years ప్లాన్ చేసుకుంటే అందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఎక్స్పెక్టెడ్ ఒక 12% మినిమం తీసుకున్నా కూడా మనం పే చేసిన అమౌంట్ 6 lakhs అమౌంట్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ వచ్చేసి 5,61,695 రూపీస్ అవుతుంది ఫ్రెండ్స్. టోటల్ వచ్చేసి 11,61,695 రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది మనకి ఈ 5,000 రూపాయలు మనము ఎవ్రీ మంత్ పే చేసుకుంటూ పోతే ఒక 10 సంవత్సరాలు పే చేస్తే మనకు వచ్చే అమౌంట్ ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు అలా కాకుండా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తే ఎగ్జాంపుల్ 12% మనం చూసుకున్నాం ఫ్రెండ్స్. సో 11,61,000 చూపిస్తుంది. అలాగే మనం ఒక 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనము 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూస్తే సేమ్ అమౌంట్ సేమ్ 10 years, బట్ టోటల్ అమౌంట్ వచ్చేసి మనకి 14,82,352 రూపీస్. అంటే మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చాలా పెంచడం, ఒక 4% పెంచినాం ఇయర్ మీద. సో మనకి ఇంత డిఫరెన్స్ కనపడుతుంది ఫ్రెండ్స్. ఇది 10 yearsకి చూసాం. అలాగే ఒక 15 yearsకి ఎంత అవుతుంది, 20 yearsకి ఎంత అవుతుందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనము ఇప్పుడు మనం ఫ్రెండ్స్ సేమ్ మనకి ఎవ్రీ మంత్ 5,000 లాగా 15 సంవత్సరాలు పే చేస్తే మనకి ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16% చూస్తే మనం పే చేసే 9 లక్షలు, మనకి ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ వచ్చేసి 28,42,900, టోటల్ వాల్యూ వచ్చేసి 37,42,900 ఫ్రెండ్స్. సో ఇది మనం లాంగ్ స్టాండింగ్లో 15 సంవత్సరాలు మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనము ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో 20 yearsకి ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము అనుకున్నట్టు 20 yearsకి చూసాం ఫ్రెండ్స్. సేమ్ 5,000 లాగా మనము ఎవ్రీ మంత్ 5,000 20 years పే చేస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16% రిటర్న్ జనరేట్ అవుతే మనము ఇన్వెస్ట్మెంట్ చేసినది ఓన్లీ 12 lakhs ఫ్రెండ్స్, బట్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ వచ్చేసి 75,47,304 రూపీస్. టోటల్ వాల్యూ వచ్చేసి 87,47,304 రూపాయలు ఫ్రెండ్స్. సో మన ఏంటంటే ఇది ఒక సిప్లో మనము లాంగ్ స్టాండింగ్లో లాంగ్ టర్మ్లో మనకు చాలా మంచి రిటర్న్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. సో అలాగే ఒకసారి 25 years అయితే ఎంత వస్తుంది, 30 yearsకి అయితే ఎంత వస్తుంది ఒకసారి అది కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, సేమ్ 5,000 రూపీస్ మనం సిప్ చేస్తున్నాము. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16%, టైం వచ్చేసి 25 years పెట్టాము ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పే చేసినది 15 లక్షలు ఫ్రెండ్స్. మనకి ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ వచ్చేసి 1,23,23,26,089 రూపాయలు ఫ్రెండ్స్. టోటల్ వచ్చేసి మనకి అమౌంట్ 1,98,26,089 రూపాయలు ఫ్రెండ్స్. సో జస్ట్ ఒక 5 yearsలో ఎంత డిఫరెన్స్ కనపడిచిందో ఒకసారి మీరు గమనించండి ఫ్రెండ్స్. మనము అలానే ఇప్పుడు 25 years పెట్టాం ఫ్రెండ్స్. ఒకసారి 30 years పెట్టి చూద్దాం. మనకి 30 yearsలో మనం ఇలా పే చేస్తే సిప్లో ఎంత వస్తుందో చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, సేమ్ మనం 5,000 రూపీస్ ఎవ్రీ మంత్ లాగా 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లాగా టైం పీరియడ్ వచ్చేసి 30 years పెట్టాం ఫ్రెండ్స్. ఇప్పుడు సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ 18 లక్షలు, మనకి ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ వచ్చేసి 4,25,52,379 రూపాయలు ఫ్రెండ్స్. టోటల్ అమౌంట్ వచ్చేసి మనం ఇన్వెస్ట్మెంట్ చేసినది ప్లస్ మనకి ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అంతా కలిపితే 4,43,52,379 రూపాయలు ఫ్రెండ్స్. సో మనం జస్ట్ ఒక 30 సంవత్సరాల్లో మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ 18 లక్షలే, కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వల్ల మనకు 16% వల్ల కాంపౌండింగ్ వల్ల
మనకి 4,25,52,000 వస్తున్నాయి ఫ్రెండ్స్ రిటర్న్స్. సో ఈ సిప్‌లో ఏంటంటే మనకి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవ్వడం వల్ల మనకి ఇంత అమౌంట్ జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం ఎప్పుడైతే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసిన తర్వాత ఒక 1 ఇయర్‌కి, 2 ఇయర్స్‌కి, లేదంటే 3 ఇయర్స్‌కో, 4 ఇయర్స్‌కో మనం చాలా వరకు చూస్తారు కొంతమంది. చూసిన తర్వాత మ్యాక్సిమం ఎగ్జిట్ అయిపోతారు ఫ్రెండ్స్. ఎందుకంటే బయటలాగా కూడా రావట్లేదు, మనకి ఇది వర్కౌట్ కాదనుకుంటారు ఫ్రెండ్స్. బట్ ఎప్పుడైతే ఒక 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఎప్పుడైతే పెడతామో అప్పుడు మీకు చాలా పెద్ద అమౌంట్ రిటర్న్ జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, 30 ఇయర్స్ మనం చూసాము. 30 ఇయర్స్ కలిపి మనకు ఎక్స్‌పెక్టెడ్ రిటర్న్స్ వచ్చేసి 4,25,00,000 చూపిస్తుంది ఫ్రెండ్స్. జస్ట్ 31 ఇయర్స్‌కి ఎంత డిఫరెంట్‌గా మీకు ఒక్కసారి చూపిస్తా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జస్ట్ 1 ఇయర్‌లో మనం ఇన్వెస్ట్మెంట్ ఎక్స్ట్రా చేసినది 60,000 ఫ్రెండ్స్ 1 ఇయర్కు, అంటే 31 ఇయర్స్. సో అందులో ఇప్పుడు మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16%లో ఎక్స్‌పెక్టెడ్ రిటర్న్స్ వచ్చేసి 5,01,98,000 ఫ్రెండ్స్. టోటల్ 5,20,58,462 రూపీస్ ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ఆఫ్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ యొక్క పవర్ ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.